హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. తిరుపతి లడ్డు విషయంలో దర్శకత్వం, స్క్రిప్ట్, హీరో, విలన్, జోకర్ అంతా చంద్రబాబే. హెరిటేజ్ ఇందాపూర్ సంబంధం గురించి బయటపడగానే తన దుష్ప్రచారానికి చంద్రబాబు ఇక ఫుల్ స్టాప్ అని అన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు ప్రజలను గౌరవించాలి, అది మోర్ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో అందరికంటే పెద్ద ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఎవరు? ప్రజలు. మీరు అది మర్చిపోయి రిపోర్ట్స్కు సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రిపోర్ట్లకు సంబంధించి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రధానమైన బాధ్యత ప్రజలకు గుర్తు చేసినారు. ఏమది? సూపర్ సిక్స్. సూపర్ సిక్సే కదా మీది ప్రధానమైన బాధ్యత. మీరు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేది ఏం బేసిస్ మీద? 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలు, అదేవిధంగా కూటమిలో భాగంగా హామీలు ఏమేమి ఇచ్చినారు? పేర్లు కూడా అద్భుతమైన పేర్లు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫౌండేషనే ఫిల్మ్ ఫీల్డ్ మీద, కాబట్టి ఫిల్మ్కు సంబంధించి కలర్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ ఫిల్మ్స్ కాబట్టి. ఏమన్నారు మీరు? మహాశక్తి. ఏమి మహాశక్తి? 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి, అంటే మళ్ళీ మహిళ శక్తిలో ఆడబిడ్డ నిధి సపరేట్ పేరు, 1500 రూపాయలు మీరు నెలకు ఇవ్వాలి. ఆ తర్వాత తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇవ్వాలి. దీపం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఏర్పాటు చేయాలి. ఇది మహాశక్తి. నెక్స్ట్ అన్నదాత, రైతులకు అన్నదాత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహాయం అందిస్తుందో అది కాక, అంటే పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీరు రైతులకు ఇవ్వాలి. యువగళం, యూత్, దానికి 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ, లేదంటే 3,000 రూపాయలు ప్రతి యువకునికి, నిరుద్యోగికి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలి. బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి మంచినీరు, ఇవన్నీ చెప్పినారు. ఇవి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? మీకు గుర్తు చేస్తున్నారు అంతే. ఏమని? ఎందుకంటే అప్పుడు మీరు ఎంత చాలా డీటెయిల్డ్గా పోయినారు కదా. ఎట్లా పోయినారు? ఇంటింటికి పోయి ఓటీపీ, స్మార్ట్ ఫోన్ నంబరు, ఇంటింటికి పోవడం. అక్క వదిన ఎన్నేళ్ళు వదిన మీకు? అంటే నాకు నాయన 20 ఏళ్ళు. 20 ఏళ్ళు కదా వదిన? నెల నెల వదిన 1500 మీకు. అక్క ఇంట్లో పెన్షన్ వస్తుందక్క? అంటే లేదు నాయన, మా అత్తకి ఇంకా 60 ఏళ్ళు నిండలే. 60? ఎన్నేళ్ళు వదిన? ఎన్నేళ్ళు అక్క? 55. 55 అయితే 4,000 అక్క. 4,000. బావ ఏం చేస్తాడక్క? బావ రైతునైనా. బావ రైతా? అయితే 6,000 అక్క 20,000. పిల్లలు ఎంతమంది అక్క? అంటే పిల్లలు 2 నాయన. ఏం చేస్తున్నారక్క? చదువుకున్నాను నేను, ఇంటికాడనే ఉన్నారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారంటే. అబ్బబ్బా 3,000 అక్క ఒకరోరికి. 3,000 అక్క. ఉద్యోగం అన్న కల్పిస్తామంటే 3,000 ఇస్తామక్క. ఇట్లా 3 సిలిండర్లు అక్క. ఇవన్నీ చెప్పి ఎక్కడ అక్క ఎక్కడ, వదినెక్కడ, బావెక్కడ, అన్నెక్కడ, చిన్నాయనెక్కడ, పెదనాయనెక్కడ, తాత ఎక్కడ, అవ్వ ఎక్కడ? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీ బాధ్యత ఉంది కదా నాయన. 3 బడ్జెట్లు పెట్టినారు కదా, ఇంకా టైం దగ్గరకు వచ్చింది మీకు. ఇంకా టైం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా పలకకుండా ఒలకకుండా ఎట్లా అంటే దానికి మీరు ఎంతో కోపం. అబ్బా అసలు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మీరు ఇంతవరకు ఏం స్కీములు చేసినారు? ఓల్డేజ్ పెన్షను, వృద్ధాప్య పెన్షన్ పెంచేది తప్ప అరాకొరా. ఆడొక సిలిండర్ చెప్తా. సిలిండర్లు కూడా ఎన్ని ఇచ్చినారు, ఎన్ని ఇవ్వాల్సి ఉందని. అన్నదాత సుఖీభవన్ అరాకొరా. మీరు ఇచ్చిన అసలు 1 సంవత్సరం మొత్తం ఎత్తేసినారు, 2వ సంవత్సరం అరాకొరా. చేసేది మేము చేసేసినాం అనేది. ఇది ఎట్లుందంటే, ఎవరన్నా ఇంటికి వస్తే ఇంత బూందీ పెట్టేది, అయిపోయి భోజనం పెట్టేసిన అనేది. నేను బూందీకి భోజనానికి చాలా తేడా ఉంది. అంటే అమాయకులు ఉండరా ప్రజలు? మీరు ఊరుకుండే ప్రజల దగ్గర పోయి చికెన్ బిర్యానీ తినిపిస్తా, మటన్ బిర్యానీ తినిపిస్తా, ఇన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు బూందీ 2 శనక్కాయలు పప్పులేసి ఇంకా పెట్టిన భోజనం అంటే అంత అమాయకులు ఉండరు పబ్లిక్. అసలు ఎక్కడ పోతుండే డబ్బులు అని. ఇప్పుడు
మా ప్రభుత్వంలో ఆసరా అక్కచెల్లెమ్మలందరికీ 26 చిల్లర వేల కోట్లు 4 సంవత్సరాల మీద, ఒక్కొక్క మహిళకి ఇంచుమించు ₹1,00,000. చేయూత 75,000 రూపాయలు. అరే ఎక్కడ పోతున్నాయి? ఒక ఆసరా లేదు, ఒక చేయూత లేదు, ఆరోగ్యశ్రీ ఆడికాడికే, ఫీ రీంబర్స్మెంట్ ఆడికాడికే, ఏ స్కీమ్లు ఏ పథకాలు లేకుండా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వలన కమర్షియల్ గ్యాస్ అనేది 3,000 రూపాయల సిలిండర్ కూడా దొరకడం లే బయట. ఏదో వాళ్ళు వీళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళంతా స్విగ్గీ గిగ్గి అని తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. అర్జెంటుగా మీరు 3 సిలిండర్లు అర్జెంటుగా ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీకు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోవిడ్ అప్పుడు అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనం పెంచితే పెద్ద అల్లకల్లోలము. ఇప్పుడు మీరు తగ్గియొచ్చు కదా. ఎలక్షన్ ఇప్పుడు చెప్పినట్లుంటే మొత్తం తగ్గించేస్తామని. ఎందుకు తగ్గించడంలే? ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీరు పెట్టిన బకాయిలన్నీ, పెండింగ్ బకాయిలన్నీ పెడితే ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీరు ఏమాత్రం మీరు వాగ్దానం చేస్తున్నారు తగ్గిస్తామని చెప్పి, ఎందుకు తగ్గిలే? ఎందుకు దాన్ని పెంచుతున్నారు? ఇది చేయకపోగా మళ్ళా పైగా ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే మీరు చెప్పేటివన్నీ తప్పు అంట. ఎట్లా తప్పు అవుతాయి? ఎక్కడ చెప్పండి తప్పు? ఊరికే తప్పు అని కాదు, తప్పు ఎక్కడ అంటే మేము సిఏజీ డాక్యుమెంట్ మీరు చెప్పిన ఫిగర్ ఈ డాక్యుమెంట్లో లేదని చెప్పండి. పైగా అందులో భాగంగానే ఏమన్నారంటే మీరు పాత ఆర్థిక శాఖ మంత్రి ఆయననన్నా చెప్పమనండి అన్నారు. సరే నాకు అవకాశం ఇచ్చినారు కదా, అందుకని నేను వచ్చాను అనమాట చెప్పేదానికని చెప్పి చెప్తా ఒకటొకటి. ఏమేమంటే ఇప్పుడు ఫస్ట్ ప్రధానమైన అంశం ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు తప్పు సమాచారం ఇచ్చినారు అని. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే సేక్రెడ్ ప్లేసు గుడి ఏది? లెజిస్లేచరు. మీరు కౌన్సిల్లో ఏమని చెప్పినారు? అప్పు ఎంత ఉందంటే అప్పు మీరు చేసిన అప్పు 2024-25 మీరు ఇచ్చిన ప్రకారము ఎంత చెప్పినారు? మీరు ఓన్లీ 60,485 కోట్లు మాత్రమే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 81,000 చిల్లర కోట్లు ఉంది కదండి, మీరు తప్పు చెప్పినారు కదా అంటే దానికి మీరేమంటారు? మీరు అట్లా కాదు, వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకున్నాం కదా దాని వలన అది మీకు అర్థం కావడం లేదా అంటారు. సార్ మీరు ఇట్లా ఈ విధంగా ఇంకా కొత్త రకమైన చదువు అందరికి నేర్పితే ఇంకా మేము ఎక్కడ చెప్పాలి సార్? పైగా దీంట్లో పెద్ద పొరపాటు ఏమంటే ఏమనంటున్నారు? ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ సైన్ చేసిన దాంట్లో ఏమనంటున్నారు? అసెంబ్లీలో కౌన్సిల్లో ఇచ్చిన సమాధానానికి మీరు ఇచ్చిన అంకెలన్నీ ఏం బేసిస్ మీద ఇస్తున్నారు? ప్రభుత్వం బేసిస్ మీద ఇవ్వడం లేదే. ద డీటెయిల్స్ యాజ్ పబ్లిష్డ్ ఇన్ వైట్ పేపర్. వైట్ పేపర్ గవర్నమెంట్ డాక్యుమెంట్ అవుతుందండి. వైట్ పేపర్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం ఉంటే రకరకాల సమాచారాలు రాస్తారు. బట్ ఈజ్ ఇట్ గవర్నమెంట్ డాక్యుమెంట్? అది లీగలీ వ్యాలిడ్ డాక్యుమెంటా? వైట్ పేపర్ ప్రకారం ఎట్లా ఇస్తారు మీరు? వైట్ పేపర్ ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటారు. ఇది ఎంత మిస్చిఫస్ అండి. పైగా మీరేమంటారు దాంట్లో వేస్ అండ్ మీన్స్ లో ఇది వేస్ అండ్ మీన్స్ అనేది ఓన్లీ చేబదులు కదా అంటారు. ఇప్పుడు మనకు ప్రభుత్వంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అప్పు అనేది తీసుకొని ఇన్ని సంవత్సరాల మీద తిరిగి కట్టేది ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ అంటే ఏమి? చేబదులు. ఆర్బీఐ దగ్గరనే కొంచెము లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాల అప్పు కంటే కూడా అప్పటికప్పుడు టెంపరీగా అది 1 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, రకరకాల వేస్ అండ్ మీన్స్ లో ఉన్న వివిధ అవకాశాలు వాడుకొని చివరకు అంటే ఈ సంవత్సరంలో నేను మీ దగ్గర 10 సార్లు తీసుకుంటాను ఇస్తాను, కానీ చివరకు సంవత్సరం ఆఖరికి ఎంతైతే మిగులుబాటు నేను ఇంకా మీకు ఇవ్వాల్సి ఉందో అది అప్పే, ముమ్మాటికి అప్పు. వేస్ అండ్ మీన్స్ అప్పు కాకుండా ఎట్లా అవుతుందండి? పైగా ఇంకొకటి చాలా మిస్చిఫస్ ఏమంటారంటే మళ్ళీ ఇంకొకటి ఇదేమి ప్రశ్న 13,978 ఇది కూడా కౌన్సిల్లో మొండికోట అరుణ్ కుమార్ గారికి, రవిబాబు గారికి, కృష్ణరాఘవ్ జయేంద్ర భరత్కు ఏమంటారు మీరు? మొత్తము 9,74,000 కోట్లు అప్పు ఉందంట. అవునా? అంటే మీరే ఇస్తున్నారు ఏమని? ప్రభుత్వ అప్పు 4,38,278 ఎప్పటికీ 12 జూన్ 2024 మేము దిగిపోయేటప్పటికి. మరి మేము ఎక్కేటప్పటికి 2,57,509 కోట్లు ఉంది కదా, అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 19 మేమే చేస్తే 2014 వరకు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు కూడా మేమే చేస్తే
4,38,278 కోట్లలో 2,57,509 మేము ఎక్కినప్పటికీ 2019 తీసేస్తే 1,80,769 కోట్లు మాత్రమే. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్ 80,914 కోట్లు అంత మేమే చేస్తామే. మేము ఎక్కేటప్పటికి 76,516 కోట్లు ఉండింది. అంటే మా టైంలో కేవలం మీ లెక్కల ప్రకారం 4,398 కోట్లు మాత్రమే. మా లెక్కల ప్రకారం అయితే ఇంకా మేము ఎదురు కట్టాం. అదేవిధంగా కార్పొరేషన్ అప్పు వివిధ సంస్థలు 2,48,677 కోట్లు ఎప్పుడు మేము దిగిపోయే నాటికి. మేము ఎక్కే నాటికి 1,32,737 కోట్లు. అది కూడా మేమే చేస్తామే. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముందు మేమే చేస్తాము, 2014 నుంచి 19 కూడా మేమే చేస్తాము. ఎంత అన్యాయం అండి. ఇవన్నీ లెక్కేసుకొని తీసేస్తే ఎంత వస్తుంది? 3 లక్షల చిల్లర వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పు అదే కదా, అదే అప్పు ఆయన చెప్పినది. అయితే ఒక్కటి ఇక్కడ ఇట్లాంటి ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ప్రతి ప్రశ్నలో జవాబులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం చెప్తున్నారంటే వైట్ పేపర్ ప్రకారంగా ఖచ్చితంగా రాస్తున్నారు. యాజ్ పబ్లిష్డ్ ఇన్ వైట్. ఇది చాలా తప్పు, లీగలీ తప్పు, ఇది చట్టపరంగా తప్పు, ఇది కోర్టుకు పోయినా తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,31,670 కోట్లు అప్పు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పు 2,49,350 కోట్లు. అంటే వాళ్ళు ఎక్కినప్పుడు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరము 22.6% పెరిగితే 2019 నుంచి 20 వరకు మేము చేసిన అప్పు 13.5% మాత్రమే సంవత్సరం మీద సంవత్సరం పెరిగినట్లు. అంటే అర్థం ఏమంటే వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 2014 నుంచి 19 వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 22 రూపాయల 63 పైసలు ప్రతి 100కు చేసినారు. మేము కోవిడ్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కూడా ప్రతి 100 రూపాయలకు మేము 13.5 పైసలు మాత్రమే చేసినది. ఈ రోజు మేము 3,31,671 కోటి, ఇంకా చెప్పాలంటే 71 కోటి చేస్తే దాన్ని శ్రీలంక 10 కోట్లు, 12 కోట్లు, 13 కోట్లు మట్కా నంబర్లు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈ రోజు మీరేమని చెప్తున్నారు? ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేమంటున్నారంటే వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకునేది అప్పు కాదని మీరు అంటున్నారు. అవునా కాదా? కానప్పుడు ఇప్పుడు సిఏజీ రిపోర్ట్స్ ప్రకారము మీరు పెట్టిన 2024-25 సంవత్సరానికి మీరు పెట్టిన ఖర్చుకు మీ ఆదాయానికి 81,078 కోట్లు తేడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు చెప్పే ప్రకారం 60,000 కోట్లే కదా అప్పు చేసిండేది. మళ్ళా బ్యాలెన్స్ 21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కాదా అప్పు? పోనీ వేస్ అండ్ మీన్స్ మీరిచ్చిన బుక్కుల్లో అప్పు కింద చూపించలేదా? దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమని రాసినారు? 6,003 మేజర్ హెడ్, 110 మైనర్ హెడ్, 5 సబ్ హెడ్, 560. మీ బడ్జెట్ బుక్లో మీరు కాదా రాసిండేది? సిఏజీ రిపోర్ట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. దాంట్లో పేజ్ నంబర్ 9 వాల్యూమ్ 1 ఏమని రాసినారండి? హెడ్డింగ్ బారోయింగ్స్ పబ్లిక్ డెట్ అని రాసి దాని కింద వేస్ అండ్ మీన్స్. అంటే సిఏజీ వేస్ అండ్ మీన్స్ చేబదులు దేని కింద రాసింది? అప్పు కింద రాసింది. మీరు మీ దాంట్లో మీ బడ్జెట్ బుక్కుల్లో 2026-27కు సంబంధించిన మీరు అసెంబ్లీకి పెట్టిన బడ్జెట్ బుక్కుల్లో పేజ్ నంబర్ 94లో వాల్యూమ్ 2లో మీరు ఏమని రాసినారండి? వేస్ అండ్ మీన్స్ దేని కింద రాసినారు? అప్పు కింద. మేజర్ హెడ్ 6,003, మైనర్ హెడ్ 110, సబ్ హెడ్ 5, ఆబ్జెక్ట్ హెడ్ 56. మీరు కాదండి రాసినది. మళ్ళా అంటే సింపుల్, ఇంత పుస్తకాలు మీకు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఎవరికైనా సామాన్య మనకు అర్థమవుతుంది. నేను మీ దగ్గర దీర్ఘకాలం అప్పు తీసుకుండొచ్చు, అది సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వడ్డీ ఇస్తూ కడతా. కానీ తత్కాలిక అప్పు కూడా తీసుకోండొచ్చు. తత్కాలికం అప్పు కాదా అంటే ఆయన అంటాడు తత్కాలికమైన అప్పు కాదు, దానికి వడ్డీ ఎందుకు లేదండి? వడ్డీ కట్టడం లేదా? ఆర్బీఐకి మీరు 100% కడుతున్నారు, ఎందుకు కట్టడంలే? ఇంకా ఒకసారి ఎక్కువ వడ్డీ కూడా పడుతుంది తత్కాలికమైన అప్పు. ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తే అది. ఇప్పుడు ఇది సిఏజీ రిపోర్టు పేజ్ నంబర్ 39, సిఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ వాల్యూమ్ 1లో 6 స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఏమని రాసినారండి? నెట్ బారోయింగ్స్ 81,082 కోట్లు. మీకు యాక్చువల్గా పరిమితి ఇచ్చినది 55,757 కోట్లు మాత్రమే.
అయితే మీరు 15,093 కోట్లు 62 కోట్లు ఎక్కువ ఎందుకంటే ఎందుకు మీకు 55,757 కోట్ల పరిమితి? మీ స్థూల ఉత్పత్తి 15,93,062 కోట్లు, అందులో 3.5% మాత్రమే. ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాలే. ఎంత అసలు ఏంది కావాలంటే అది చెప్పుకుంటూ పోవడమే. అసలు మీరు స్థూల ఉత్పత్తిలో 3.5% ఎట్లా అంటారు? మీరు ఇచ్చినదే కదా ఇది స్థూల ఉత్పత్తి స్టేట్మెంట్లు మీరు ఇచ్చిన ప్రకారము ఆ సంవత్సరానికి 15,93,063 కోట్లు. పిఐబి ప్రెస్ రిలీజ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇయర్ ఎండెడ్ 2024. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మీకు 3% అప్పు కింద, ఇంకొక 0.5% రిఫార్మ్స్. ఏది? విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఏదన్నా కానీ రిఫార్మ్స్ కింద. మీరు అప్పు చేసినది ఎంత అండి? అసలు ఫైనాన్స్ అకౌంట్స్ ప్రకారం చూస్తే మీరు ఇక్కడ చూపించేది కేవలం 60,485 కోట్లు చూపిస్తారు. ఎంత తప్పిది? తప్పిదం కాదండి ఇది? మీరు అప్పు, మీరేమంటారు? అప్పు చేయలే అంటారు. మీరు చెప్పిన ప్రకారం 1,10,000 కోట్లు మాత్రమే అప్పు. ఆ ప్రకారం మీరు కరెక్ట్ అండి. మా ప్రకారంగా మీరు చేసిన అప్పు వచ్చేసి, మా ప్రకారంగా గ్యారంటీలు ఇచ్చిన అప్పు 89,026 కోట్లు చిల్లర తీసేస్తూ, రాజధాని కోసం, అమరావతి కోసం 47,837 కోట్లు, ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మత్తు పానీయాల సంస్థ 11,850 కోట్లు బాండ్స్. 2025 మీరు సిఏజీ ప్రకారం మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 81,082 కోట్లు. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ 10 నెలలకు చేసిన అప్పు 87,674 కోట్లు. మీరు ఆర్బీఐకి ఫిబ్రవరి 2026 మార్చుకు మళ్ళా 9,900 కోట్లు, మొత్తం తోలితే 3,27,370 కోట్లు కాదా? 3,27,370 కోట్లు. ఈ లెక్కలు మీరు ఊరికే మీరు తప్పు మీకు తెలియదని కాదు. దీంట్లో మేము చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడుందో మీరు చెప్పండి. ఎందుకు చెప్తాను? ఏపీ జల్ జీవన్ మిషన్ కింద జియో నంబర్ 17 2 మార్చి 2026 8,650 కోట్లు మీరు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? జల్ జీవన్ కార్పొరేషన్ కింద జియో నంబర్ 6 16 జనవరి 2026 5,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జియో నంబర్ 50 9/4/2025 906 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు వాస్తవమా కాదా? మినరల్ డెవలప్మెంట్ ఖనిజాభివృద్ధి సంస్థ. జియో నంబర్ 6 17 ఫిబ్రవరి 2026 500 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 1 7 జనవరి 2026 900 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జియో నంబర్ 97 10/12/2025 2,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 91 12 నవంబర్ 2025 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 89 8 నవంబర్ 2025 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 35 28 మార్చి 2025 710 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ డిస్కామ్స్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ జియో నంబర్ 95 3,762 కోట్లు. జియో నంబర్ 90 1,150 కోట్లు. జియో నంబర్ 68 3,544 కోట్లు. జియో నంబర్ 67 900 కోట్లు. జియో నంబర్ 59 27 జూలై 2025 1,724 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ మార్క్ ఫెడ్ జియో నంబర్ 63 30 డిసెంబర్ 2025 1,200 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 60 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 56 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 53 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 25 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 3 700 కోట్లు వాస్తవమా కాదా? జియో ఆర్టీ నంబర్ 770 కోట్లు 300 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 100 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 93 1,800 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 37 19 జూలై 2024 3,200 కోట్లు వాస్తవమా కాదా? దక్షిణాభి సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దక్షిణ మన పవర్ డిస్కామ్ దాంట్లో జియో ఆర్టీ నంబర్ 962 110 కోట్లు వాస్తవమా కాదా? 698 80 కోట్లు వాస్తవమా కాదా? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జియో నంబర్ 25 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 6 2,000 కోట్లు వాస్తవమా కాదా? ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 7,500 కోట్లు వాస్తవమా కాదా? టిడ్కో 4,451 కోట్లు వాస్తవమా కాదా? రామాయపట్నం పోర్టు 3,938 కోట్లు వాస్తవమా కాదా?
ఏపీ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి సంస్థ 1000 కోట్లు వాస్తవం, మాకు అది ఇదే జీవో నంబర్ 8 14 ఏళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదన్నా ఇచ్చిపెట్టినారా దీంట్లో? మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, సివిల్ సప్లై ఏదన్నా చూడు, మీరిచ్చినదే. మీరిచ్చిన దాని ప్రకారమే ఎంత? 3 లక్షల చిల్లర అసెంబ్లీల కౌన్సిల్లో ఏది 13,726. మీరు ఇంకొక కౌన్సిల్లో ఇచ్చిన దీని ప్రకారం ఎంత అప్పు? 3,70,000 కోట్లు మేము చేసినది. ఎందుకండి ఇట్లా? ఏం బేసిస్ మీద ఇవన్నీ చెప్తున్నారు అసలు నాకు అర్థం కాల. ఇంకోటి ఆర్బీఐలో మీరు ఏమంటారంటే, ఆర్బీఐలో అంట 8 రోజులు సిఏజీ ఏమైంది? 365 రోజుల్లో 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఉంది, లేకుంటే ప్రతిసారి ఓడి కిందనే ఉంది, అప్పు కిందనే ఉంది అని. మీరేమంటారంటే అది చెప్పరు. మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఓన్లీ మాకంటే 22 రోజులే కదా వెనకాలని. మీరు అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు 2020-21 కోవిడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా 34 రోజులు మేము అప్పులో లేము. 2021-22 కోవిడ్ 43 రోజులు మేము అప్పుల్లో లేము. 22-23 24 రోజులు మేము అప్పుల్లో లేము. 23-24 31 రోజులు మేము అప్పుల్లో లేము. మీరు మాత్రం ఓన్లీ 8 రోజులు మాత్రమే. ఇది కాక మళ్ళీ మేము ఎక్కువ చేస్తామంటే, నిజం చెప్పాలంటే మీరు ప్రతిసారి పరిమితి కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పరిమితి కంటే ఎక్కువ? మీరు లక్కీ, అదృష్టవంతులు. కేంద్రానికి మీతో ఏదో ఒక అవసరం ఉంటుంది, అవసరం వల్ల చిన్నగా జారుకొని సందుల్లో పోతున్నారు. అందుకనే మీరు 2014-15 నుంచి 2019 వరకు మీకు ఇచ్చిన పరిమితి కంటే కూడా 29,099 కోట్లు మీరు యాక్చువల్గా ఎక్కువ చేసినారు. దాన్ని మా దాంట్లో తగ్గించినారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 17,000 కోట్లు మీరు దాటినారు. ఇంట్రెస్ట్ మేము వడ్డీలు ఎక్కువ అంట, 12%, 13% మేము వడ్డీలు అంట. వడ్డీలు అండి చెప్తా అది కూడా. 2018-19 మేము తీసుకున్న వడ్డీ రేటు 6.69. 19-20 మీరు తీసుకునేది 2018-19 మీ వడ్డీ రేటు 6.69. 2019-20 మా వడ్డీ రేటు 6.3. 2021 మా వడ్డీ రేటు 6.13. 2021 మా వడ్డీ రేటు 6.08. 2022-23 మా వడ్డీ రేటు 6.3. 2023-24 మా వడ్డీ రేటు 6.4. మీరు మళ్ళీ 6.2కి వచ్చింది. ఏం చెప్తున్నారు? ఎట్లా చెప్తున్నారు? అసలు శాస్కి అని ఉండదండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏదైనా కానీ శాశ్వత అభివృద్ధి పనులు చేసేదానికి స్టేట్ అసిస్టెంట్, స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ స్టేట్స్ బై సెంటర్ అది. సో దాంట్లో కేశవ్ గారు ఏమంటారంటే, మేము 1,000 కోట్లు తెచ్చుకున్నాము, వాళ్ళు 500 తెచ్చుకున్నారు. ఎస్, ఎందుకు? మొత్తము ఇది కోవిడ్ అప్పుడు యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు 2020-21లో టోటల్ దేశానికంతా కలిసి 11,830 కోట్లు చేస్తే అందులో 688. 2021-22లో దేశానికంతా కలిసి 14,185 కోట్లు అయితే అందులో 501. 2022-23లో దేశానికంతా కలిసి 87,795 కోట్లు అయితే అందులో 6,105. 2023-24లో దేశానికంతా కలిసి 1,09,554 కోట్లు అయితే అందులో 4,090. ఇప్పుడు 1,49,483 దేశానికంతా, అంటే పెంచినారు దేశంలో, అందుకని మీరు 7,900. బట్ దేశానికంతా ఎంత ఇచ్చిందో కేంద్రం, అంతలో మేము ఎంత తీసుకున్నామని చూస్తే, మేము 2020-21లో 5.8% తీసుకున్నాం. 2021-22లో 3.5% తీసుకున్నాం. 22-23లో మేము 6.9% తీసుకున్నాం. 23-24లో మీరు 3.7% తీసుకున్నాం. మీరు గొప్పగా ఏదైతే చెప్తున్నారో మీరు 5.2 మాకంటే తక్కువ తీసుకున్నారండి. ఏంది కావాలంటే ఆర్డీజీ. ఇంకోటి ఏమంటారంటే, 15వ ఆర్థిక సంఘము డబ్బులు ఇచ్చింది 30,000 కోట్లు, మీరు ముందరనే వాడుకున్నారు. అట్లా వాడుకోనీకి అవుతుందండి? వాడుకోవచ్చునా? ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు ఇస్తారో ఆ సిఫార్సులో భాగంగా ఏ సంవత్సరానికి ఎంత అని కూడా చెప్తారు. 30,000 చిల్లర కోట్లకు గాను ఆర్థిక సంఘము చాప్టర్ 10లో ఉంటుందండి, మీరు రిపోర్ట్ చదవండి. దాంట్లో 2021-22 సంవత్సరానికి గాను 17,257 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ రావడం జరిగింది. 2022-23లో 10,549 కోట్లు రాష్ట్రానికి గ్రాంట్ రావడం జరిగింది. 23-24లో 2,691 కోటి జరిగింది. 24-25, 25-26 నిల్ ఉంది. ఇది రిపోర్ట్. మేమేం వాడుకనికి రాదండి. అట్లా
మీరు వాడుకోనికి రాదు, మేము మీరు అదృష్టవంతులు కాబట్టి ఎక్స్ట్రా వాడుకుంటున్నారు. అసలు ఇది పబ్లిక్ అకౌంట్. ఇది ఎందుకో మళ్ళా ఉద్యోగస్తులందరూ జాగ్రత్తగా చూడాలి. పబ్లిక్ అకౌంట్ అనేది ఉద్యోగస్తులు ఎక్కువ దీంట్లో ఏముంటాయి, చిన్న పొదుపు, ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్లు, కోర్టు డిపాజిట్లు. ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పబ్లిక్ అకౌంట్ అంటే డిపాజిట్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, చిన్న పొదుపు కానీ 19,138 కోట్లు ఉన్నింది. దాన్ని వీళ్ళు ఎంతకు పెంచినారు? 76,516 కోట్లకు పెంచినారు. ఎప్పుడు? 18-19 మేము ఎక్కేటప్పటికి వాళ్ళు దిగిపోయేటప్పటికి. మేము మళ్ళా దిగిపోయేటప్పటికి 76,038 కోట్లే ఉంది మీ అకౌంట్సే. అంటే మీరు 57,378 కోట్లు పబ్లిక్ డబ్బులు కూడా మీరు వాడినారు. మేము తిరిగి కట్టినాం 478 కోట్లు. ఏమాత్రం లెక్కలలో ఇంకా ఇటు అటు ఎన్ని చేసినా కూడా దీనికి ఒక 500-1000 కోట్లు ఇటు అట్లు వస్తారు తప్ప ఏం మార్చనీకి రాదండి. అంటే మీరు అందాజుగా 55,000 కోట్లు మీరు వాడుకున్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు చెప్తారు బుక్కుల గురించి. అదొకటి మళ్ళా ఏమని బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఎవరికి అర్థం కాలే కాబట్టి ఇది బడ్జెట్ మీరు ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అండి. దీంట్లో ఏం రావాలి యాక్చువల్గా ఒక మామూలు మనిషి చదివితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా అర్థం కావాలి. అట్లాంటిది మీరేంది మొత్తం బొమ్మలు, సగభాగం బొమ్మలు ఉన్నాయి. ఏమేమి స్కీములు, 10 సూత్రాలు, 6 మార్గాలు, సూత్రాలు, సువర్ణాంధ్ర, ఇవే. వాస్తవానికి మాకు కావాల్సిందేమి అనాలిసిస్. మీరు అప్పు అనేది ఎందుకు చూపించడం లేదు, ఒకటే ఒక చోట చూపిస్తారు 7వ పేజీలో, అది కూడా గ్రాఫ్ రూపంలో అర్థమయ్యి కాక. యాక్చువల్గా ఉండాల్సినది ఎట్లండి, ఉండాల్సినది ఎట్లుండాలి దాంట్లో? ఇది మేంలా పంపించిన బడ్జెట్ ఇన్ బ్రీఫ్ మేము ప్రజెంట్ చేసింది ఎట్లుంటాయి, ప్రతి ఒక్క దాంట్లో అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి సేమ్ థింగ్ అప్పు గురించి వస్తే ఏమేమి వస్తుంది, పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ మొత్తం 5 సంవత్సరాల పైన ఏమేమి ఉంటాయి దాంట్లో, ఓపెన్ మార్కెట్ లోన్స్, లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, లోన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, మొత్తం నీట్గా అప్పులో కూలంకుషంగా ఎక్కడి నుంచి వచ్చింది. రెండో భాగం మొత్తం అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ అంటే ఏమి, మొత్తం 10 సంవత్సరాల నుంచి ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టినాం, ఒక్క అనాలిసిస్ లే, ఒక బుక్లే. మళ్ళా మాకు వస్తే మేము చెప్తాం ఎట్లా చేయాలని. ఇవన్నీ కాదండి, నిజం చెప్పాలండి. మీరు ఇంకోటి ఏమన్నా అంటే వీఆర్ ట్రయింగ్ టు బి ట్రాన్స్పరెంట్ అంట. మేము పారదర్శకంగా ఉండాలని ప్రయత్నం కాదండి, మీరు ఉండాలా, మేము అందరూ పారదర్శకంగా ఉండాల్సినది మన బాధ్యత. రాష్ట్రం మీద కక్ష అంట, మాకెందుకు ఉంటుందండి కక్ష? రాష్ట్రం మీద కక్ష మీకుంటుంది. మేము ఎంతసేపు ప్రజల తరఫున మేము మోసపోకుండా వాళ్ళను కాపాడుతున్నాం. చూడండి కూటమి మీకు ఒకటి అర్థం కావాలా, మీకు ఎంతసేపు మాతో కాదండి కొట్లాట. మాతో ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు ప్రజల మీద కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారంటే మీరు చెప్పిన వాగ్దానాలు. ఇప్పుడు దీపం ఉంది, దీపంలో ఏమేమి చేయాలండి, ఎట్లా చేయాలి దీపంలో చెప్పండి. దీపం పథకం కింద అసలు ఎంత రావాలా? మామూలుగా అయితే మీరు కేటాయింపులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కేటాయింపుల గురించి మాట్లాడినారు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారు? 1,59,00,000 ఉన్నారు. అది ఈవెన్ పెట్రోలియం వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కూడా అదే. బియ్యం రేషన్ కార్డ్స్ ఉండే వాళ్ళు ఎంతమంది? 1,42,00,000 ఉన్నారు. మీరు పెట్టిన డబ్బుల ప్రకారం చూస్తే 855 రూపాయలు సిలిండర్ కేసుకుంటే మీరు 3 సంవత్సరాలు 2024-25 ఏమీ లేదు, 3,204 కోట్లు అవసరం ఉంది. 2025-26లో తక్కువ చేసినారు, 1,790 కోట్లు మాత్రమే మీరు ఇచ్చినది. 1,299 కోట్లు ఇప్పుడు కేటాయింపు చేసినారు. అంటే మొత్తము 6,293 కోట్లు మీకు తక్కువ పడుతుంది. ఈ ప్రకారం లెక్కేస్తే మీరు యాక్చువల్గా మీరు కేటాయింపు చేసిన డబ్బుల ప్రకారము ఓన్లీ 95 లక్షల మందికి మాత్రమే ఇవ్వగలుగుతారు. 47 లక్షల మందికి మీరు ఇవ్వలేరు అసలు, ఎందుకంటే డబ్బులు లేవు, దాంట్లో కేటాయింపులే లేవు. తల్లికి వందనం అండి, తల్లికి వందనం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మీరు ఇస్తుండేది ఎంతమందికి అండి? మీరు యాక్చువల్గా కేటాయించినది ఎంత? అవసరమైనది 13,112 కోట్లండి కేటాయించినది. మీరు ఆ కేటాయింపులో 8 అవసరం ఉండేది 13,112 కోట్లు, కానీ మీరు కేటాయించిన దాంట్లో కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు పెడుతున్నారు. 8,456 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరికి ఇచ్చినట్లు మీరే చెప్తున్నారు.
60 లక్షల మందికి ఇచ్చినామని, మళ్ళీ బ్యాలెన్స్ 25 లక్షల మంది ఎక్కడ పోయినట్లు పిల్లలు. మీరైతే 87. అందుకనే ఈరోజు మీరు ఎన్ని చెప్పినా కూడా బయటికి పోయి చూస్తే అర్థమవుతుంది కదా. ఇది చెప్తే మీరు పోయి అక్క వదినా అసలు డబ్బులు వదినా మీకు ఇంటింటికి తెచ్చిస్తారు వదినా అంటే అక్కలు వదినలకు. దాని ప్రకారం చూస్తే ఎంతమంది ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా ఉండేది 50 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఎవరైతే ఉన్నారో మీరైతే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి కదా. 50 ఏళ్ళకి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తామంటారు కదా. తగ్గిస్తామన్నప్పుడు ఎంత ఇంచుమించు లెక్కేసుకున్నా, ఎన్ని లెక్కేసుకున్నా 20 లక్షల మంది పైన మీరు ఇప్పుడు ఇవ్వాల. 4,000 ఎక్కడిస్తున్నారు? ఇవ్వకపోగా పాత పెన్షన్లు కూడా అసలు ఒక్కటి తగ్గిపోగా 5 లక్షలు 6 లక్షలు కోత కోసుకుంటూ పోతున్నారు. అందుకని ఊర్లలో పోండి, ఎట్లుందో మీకే తెలుస్తుంది. ఏదో స్టేజ్ మీద కూర్చొని 10 మంది పోలీసు వాళ్ళు చుట్టనుంటే ఎవరేమన్నారు కానీ వెనకాల ఏమనుకుంటున్నారు ఒకసారి. ఎన్ని చెప్పినా ఏది చెప్పినా నీటి మట్టం నీటి లెవెల్ అయితే అది కనుక్కుంటది కదా. ఆడబిడ్డ నిధి అండి, ఆడబిడ్డ నిధి ప్రకారము ఎంతమందికి అసలు 1,79,00,000 మందికి మీ ఇవ్వాల 1,500 ప్రకారం నెలకు. ఒక్కరికన్నా ఎవరికన్నా ఒకటి స్కీమ్ అన్న స్టార్ట్ చేసినారా? మళ్ళీ ఇది కూడా చెప్పినారు ఏమని, అదేది రైతులకు విపరీతమైన మేము వాళ్ళు 7,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు చేసి 700 ఖర్చు పెట్టినారు, మేము 300 కేటాయింపు చేసి 1,200 ఖర్చు పెట్టినామని. అవునండి, లెక్కలు చెప్తా. 2014 నుంచి 19 కొర్రలు కానీ జొన్నలు కానీ కందులు కానీ ఏం చేసుకున్నా కూడా మీరు 3,322 కోట్లు మీరు సేకరణ కోసం ఖర్చు పెట్టినారండి. 2019 నుంచి 24 మేము ఇవన్నీ కూడా ఏది బాజ్రా అరటి ఎప్పుడు లేదు, అరటి ఉల్లిగడ్డ టమాటా అన్ని సేకరణ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆఫీసర్లు ఒకసారి సార్ కూరగాయలు చేయలేము సార్, పండ్లు చేయలేము సార్ అంటే కూడా చేయాల్సిందే. నష్టపోయినా పర్వాలేదు కానీ రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు రైతు నష్టపోకూడదని 7,746,000 కోట్లు మేము చేసినాం. మీరు చెప్తాం. ఇది కాక మళ్ళా కొత్తగా క్వాలిఫైడ్ అకౌంట్స్ అంటే మీ అకౌంట్స్ కరెక్ట్గా లేవని మేము చెప్తే ఆయన ఏమంటాడు తెలిసిన, క్వాలిఫైడ్ అకౌంట్ చరిత్రలో ఎప్పుడు లేదు, క్వాలిఫైడ్ అకౌంట్స్ 2020-21. అసలు ఏముంది క్వాలిఫైడ్ అకౌంట్? దాని అర్థం ఏమి? క్వాలిఫైడ్ అకౌంట్ అంటే అర్థం ఏమంటే మీరు ఎవరైనా కానీ క్వాలిఫైడ్ అకౌంట్ అనేది నెట్లో పోతే అర్థమైతే. అకౌంటింగ్ పద్ధతిలో క్వాలిఫైడ్ అకౌంట్ అంటే ఎక్కడన్నా కానీ 1-2 డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు మనము తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. అది క్వాలిఫైడ్ అకౌంట్. దానికి ఎందుకంటే అంత అల్లరి? ఇప్పుడు దీంట్లో ఏమి, వాట్ డస్ మీనింగ్? A qualified account, or more accurately a qualified audit opinion, means an auditor found the financial statements are fairly presented except for specific material areas that depart from accounting standards. కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి మార్పులు ఉన్నాయి, దాన్ని చెప్పండి నేను చెప్తా. 41,000 కోట్లు ఎక్కడ పోయినాయి చెప్పండి అని నాకు తెలియక అడుగుతా. కేశవ్ గారు 410 కోట్లు 41,000 కోట్లు వద్దులేండి, 410 కోట్లు 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో పొరపాటు వస్తే కానీ బ్యాంకు వెంటనే దాన్ని కరెక్ట్ చేసి వాపస్ చేయదా? 410 రూపాయలు అంటే ఒకరి అకౌంట్ నుంచి ఒక 41,000 కోట్లు తీసుకొని పోవచ్చునా? ఏమన్నా అర్థం ఉందా? ఎట్లా చెప్తున్నారు? దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వెంటనే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమంటే దాంట్లో 10,895 కోట్లు ఏమది పీటీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి వాడని డబ్బులు వాపస్ ల్యాప్స్ చేసినాం. సో ఇదేం సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2 అకౌంట్లు ఉంటాయి గవర్నమెంట్లో. ఒకటి ఆర్బీఐలో ఉండే అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్, ఒకటి పీడీ అకౌంట్ అనేది ఒక తత్కాల అకౌంట్. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ మనం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలని అన్నప్పుడు యాక్చువల్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు చూడండి సగం సగం అట్లా ఏదన్నా కానీ ఖర్చు పెట్టాలా ఇయర్ ఎండింగ్ లోపల, బట్ లబ్ధిదారునికి యాక్చువల్గా చేరలేదనేది ఏదన్నా ఉంటే ఇంతకుముందు చరిత్రగా వచ్చినవి అవన్నీ మాకు వచ్చినది 2019 వచ్చినటువన్నీ ఇట్లా బెనిఫిషరీకి లబ్ధిదారునికి అందలేదు కానీ బడ్జెట్ బుక్కుల్లో మాత్రం ఇచ్చినట్టు రాసుకోవాలంటే తాత్కాలికంగా పీడీ అకౌంట్లో పెట్టింటారు డబ్బులు. బడ్జెట్ బుక్ నుంచి పీడీ అకౌంట్లో పెట్టింటారు కానీ లబ్ధిదారునికి చేరిండదు. మార్చుకు అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ డబ్బులు వాడలేదు కాబట్టి బుక్ అడ్జస్ట్మెంట్ కింద వాపస్ మళ్ళీ ఆర్బీఐకి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది 10,895 కోట్లు. అదేవిధంగా సిఎస్పి ఫండ్స్ రీఅప్రోప్రియేషన్ అంటే రికన్సిలేషన్, అది కేంద్రానికి సంబంధించిన స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములు ఖర్చు పెట్టినట్లు పీడీ అకౌంట్లో పెట్టి మార్చుకు తిరిగి వాడని డబ్బులు వాపస్ పెట్టి ఏప్రిల్లో మళ్ళా
పీడీ అకౌంట్లకి మార్చినది. అది 1001 బిల్లులు 8,869 కోట్లు. అదేవిధంగా ఒక కార్పొరేషన్ నుంచి ఇంకొక కార్పొరేషన్ కు మార్చినప్పుడు 3 బిల్లులు 10,895 కోట్లు. అంటే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మొదలు పెట్టినామో, గవర్నమెంట్ కార్పొరేషన్ టు కార్పొరేషన్ మార్చినామో, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వెల్ఫేర్ కార్పొరేషన్ కు వాళ్ళు ఏమన్నారంటే ఇది త్రూ ట్రెజరీ పోవాలంటే ఆ తర్వాత ట్రెజరీ ద్వారా చేయడం జరిగింది. అయితే దానికి కూడా కారణం ఎందుకంటే ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్, మీరు మొదలుపెట్టిన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లోపాలు, ఆ లోపాలన్నీ మేము కరెక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా డెబిటెడ్ సస్పెన్స్ అకౌంట్ 2,727 కోట్లు. ఏమది? రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా రైతు ఆధార్ నంబర్లు ఇచ్చి ఈ కుబేర్ ద్వారా చేస్తే ఆర్బీఐ ఏమనిందంటే మా దగ్గర ఇంతమంది రైతులకు చేసేదానికి ఫార్మాట్ లేదంటే అది తిరిగి మళ్ళా రెండోసారి తీసుకోవడము, అక్కడి నుంచి రైతులకు కార్పొరేషన్ ద్వారా పంపించడం. అది 2,727 కోట్లు 2 సార్లు అండి. అదేవిధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ రెక్టిఫికేషన్ 507 కోట్లు అండి. అదేవిధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ రెక్టిఫైడ్ బిల్ నంబర్ 13002216 ప్రకారం 4,179 కోట్లండి. 61 లక్ష ఒక ఫండ్ కేంద్రం నుంచి వచ్చినది రాంగ్ పడింటే మళ్ళీ మార్చినామండి. 14,32,00,000 పొరపాటున పంచాయతీలకు రావాల్సినది మున్సిపాలిటీలకు పడితే తిరిగి మార్చినదండి. 1,54,00,000 ఎన్పిఎస్ చలాన్లండి. 2,024 కోట్లు జిఎస్టి మీద టీడీఎస్ అండి. జిఎస్టీ మీద, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద 8 లక్షలు మాత్రము, ఈవెన్ 8 లక్షలు కూడా లెక్క చేసి చెప్తే 41,043 కోట్ల 2 లక్షలు లెక్కచారం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అద్భుతమైన మీరు వర్క్ చేసినారని మాకు చెప్పడం కూడా జరిగింది. ఇది మొత్తం ఇవన్నీ జిల్లాల వారీగా చేసిన ఇదండి. ఏ డిపార్ట్మెంట్ ఏ జిల్లాని కూడా చేసి లాస్ట్ కు ఆ డబ్బులు 41,000 కోట్లు మేము చేయడం జరిగింది. చాలండి. ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలని దీనికి? క్వాలిఫైడ్ ఇదంతా ఎందుకు? డిసెంబర్ 2018లో హడావిడిగా మీరు సిఎఫ్ఎంఎస్ మొదలు పెడితే దాని వలన వచ్చిన ఇబ్బందులు మేము తర్వాత కోవిడ్ అప్పుడు ఇబ్బందుల్లో రెక్టిఫికేషన్ కొద్దిగా టైం పట్టిందండి. ఇది ఎట్టుందంటే దున్నపోతు ఈడిందంటే గాడికి కట్టయిపో అంటారు మా సైడు. దున్నపోతు ఈనిందంటే కట్టయిపో గాడికని. అట్లుంది అల్లరి. ఎందుకు? సంపద సృష్టి అంట. ఏం సంపద సృష్టి? ఏమన్నారు దీంట్లో? మీరు చెప్పిన రిపోర్టే, మీరు చెప్పిన పీడీ అకౌంట్ క్వాలిఫైడ్ ఏమన్నారు దాంట్లో? దేర్ ఫోర్ అ క్వాలిఫైడ్ ఒపీనియన్ వాజ్ మేడ్ ఇన్ ద ఆడిట్ సర్టిఫికేట్. వాట్ ఈస్ క్వాలిఫైడ్ ఒపీనియన్? క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే అర్థం ఏమంటే దీనికి మాకు ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు మీరు అంత సమాధానాలు చెప్పండి అనేది, అంతే కదా. దానికి ఇంత అల్లరే. అసలు నిజం చెప్పాలంటే మళ్ళా ఈ ట్యాక్స్ మీరు సంపద సృష్టి కదా, అద్భుతమైన సంపద సృష్టి. అసలు ఇప్పుడు వస్తానే తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తా, ఎన్నోసారి తమ్ముళ్ళు కూడా మోసపోయేది, అన్నలు మోసపోయేది, తమ్ముళ్ళు మోసపోయేది, అక్కలు మోసపోయేది, చెల్లెలు మోసపోయేది, బావలు, బావమరుదు, వదినలు అందరూ మోసపోయేది. ఏమండి మీరు తెచ్చిన సంపద? నిజం చెప్పాలంటే మొన్న సిఏజీ సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు పాపం ఆరోగ్యం బాగాలేదు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేక ఆయన 2 సార్లు ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. దాన్ని ఆయన పేపర్లు ఇచ్చాడు. ఏమని? అది ఎస్ ఆల్ దీస్ ఆర్ సోర్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు మేము ఒక బుక్ నుంచి తీయొచ్చు, బుక్ను జిరాక్స్ తీసి తీయొచ్చు, బుక్లో ఉన్న సారాంశం పట్టి తీయొచ్చు. మా నంబర్ తప్పుంటే చెప్పండి. మీరు బుక్ నుంచి బుక్ మాత్రమే చూపించాలనేది కాదు కదా. బుక్ నుంచి జిరాక్స్ తీయొచ్చు, బుక్ నుంచి సారాంశం తీయొచ్చు. సారాంశం ఏమి? మొన్న ఇచ్చిన దీని ప్రకారం అయితే మీరు ఏ స్థానంలో ఉన్నారు? భారతదేశము ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2023-24, ఏప్రిల్ నుంచి డిసెంబర్ 25-26 పోలిస్తే భారతదేశము 9.6% పన్ను ఆదాయం పెరిగితే మీరు పెరిగినది ఎంతండి? 1.9% మీరు పెరిగినారు. అంటే మీరు 22వ స్థానంలో ఉన్నారు. సౌత్ ఇండియన్ దక్షిణాది రాష్ట్రాలు చూస్తాం. తమిళనాడు ఎంత పెరిగిందంటే 9.1%, తెలంగాణ ఎంత పెరిగింది? 4.7%, ఆంధ్రప్రదేశ్ కేరళ ఎంత పెరిగింది? 7.5%, కర్ణాటక ఎంత పెరిగింది? 9.1%. మీరెంతండి పెరిగినది? 1.9%. ఎందుకంటే 2023-24 డిసెంబర్ వరకు లెక్కేస్తే మా పీరియడ్ లో ఆదాయం ఎంత ఉంది? 60,893 కోట్లు ఉంటే మీరు 2 ఏళ్ల తర్వాత ఎంతండి? ఓన్లీ 63,316 కోట్లు. మాది ఎప్పుడు 9% తక్కువ ఏ రోజు లేదు.
పోనీ మీరు ఆర్థిక శాఖ మంత్రి గారు మీరు వచ్చి చెప్పగలుగుతారా? మీరు ఈరోజు వచ్చి మా ఇవన్నీ మా ఫిగర్స్ తప్పంటున్నారు కదా, మీరు 1.97% మాత్రమే ఆ పీరియడ్లో పెరిగినది కాదు అని మీరు చెప్పగలుగుతారా? పోనీ మీరు 22వ స్థానంలో మేము లేము, అంతకంటే బెటర్ స్థానంలో ఉన్నామని మీరు చెప్పగలుగుతారా? అసలు నిజం చెప్పంటే ఆర్థిక లోటు అండ్ మన ద్రవ్య లోటు చూస్తే ఎంతండి? 2024-20 మాతో పోల్చుకుంటే మాది ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు 38,682 అండి. మీరు ఎంత తీసుకుపోయినారు దాన్ని? అంటే మాది రెవెన్యూ లోటు 38,682 కోట్లు మాదైతే, మీది 60,285 కోట్లు అండి. హైయెస్ట్ చరిత్ర నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు. ద్రవ్యలోటు మాది 62,719 కోట్లు అయితే మీది 81,071 కోట్లు అండి. అంటే మా సమయం కంటే మీరు 56% పెంచినారు. మాకంటే మీరు ఆర్థిక లోటు 56% పెరిగినారంటే, మా సమయంలో ఆర్థిక లోటు 100 రూపాయలు ఉందంటే మీరు 156 రూపాయలు పెంచినారు లోటు. మా సమయంలో ద్రవ్య రేటు మాది 100 రూపాయలు ఉంటే మీది 130 రూపాయలకు పెంచినారు. ఏమన్నా కంపారిజన్ అండి? అసలు ఫిజికల్ డెఫిసిట్ మీరు ద్రవ్యలోటు కంపారిజన్ చేస్తే మా సమయంలో ఎంత ఉన్నదంటే 4.1%, మీది ఆల్రెడీ 5% దాటింది. అసలు ఎందుకు అంతెందుకు? టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్ ప్రకారం చూడండి. మీరు ఒకవేళ మీరు ఇప్పుడు 1.9% 2 ఏళ్లకు పెంచుతున్నారు కదా పన్ను ఆదాయం, మాది 9.9% పెంచినామండి. కానీ మీరేమంటారంటే మాకు రాదు పరిపాలన, మాకు రాదు, మీకు మాత్రం పరిపాలన వస్తుందని చెప్పి పబ్లిక్ అంతా చెప్పుకుంటూ పోయినారు. దీంట్లో ఈ మొత్తం ఇవన్నీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, ఆర్బీఐ, మాస్పీ ఆర్ డిపిఐటి అన్ని గవర్నమెంట్ మేము ఇచ్చినట్టు. ఏ ఒక్కటి కూడా మాది గవర్నమెంట్ కాదని ఒక్కటి చెప్పండి మీరు. మాది ఇప్పుడు నేను మాట్లాడినా కదా, ఒక్కొక్క ఐటమ్ తీసుకోండి మీరు, మీకు గవర్నమెంట్ ఉంది కదా మీ దగ్గర, ఒక్కొక్క ఐటమ్ తీసుకొని చెప్పండి. ఇది కాక ఏందేందో మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే వివేక, తిరుపతి లడ్డు. నాకు ఒక డౌట్ ఉంది, తెలుగుదేశం వాళ్ళని చూస్తుంటే ఒక డౌట్ ఉంది. మీరు రాయి మా మీద వేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారా? ఇదైతే నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డుకు సినిమా ఎవరు? మీరే తీసినారు. దీనికి ఒక ఆయన ఉండే చూడండి, మొత్తం సినిమా అంతా ఆయన్నే తీస్తుండే, ఆయన్నే ప్రొడ్యూసరు, ఆయనే దర్శకత్వం, ఆయన్నే ఇది. అట్లా మీరు దీనికి స్క్రిప్ట్ మీరే రాసినారు, దర్శకత్వం మీరే చేసినారు, నిర్మాత మీరే, హీరో మీరే, చివరకు మీరే జోకర్ అయినారు, మీరే విలన్ అయినారు. ఇది కనుక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇక మీదట ఫుల్ స్టాప్ అన్నాడు. ఎప్పుడైతే హెరిటేజ్, ఇందాపూరు అక్కడ వరకు పోయిందో ఆయన్నే ఉండి ఇంకా ఫుల్ స్టాప్, దయచేసి ఇంకా ఏం మాట్లాడొద్దండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు పాపం ఒక స్టెప్ వెనకాలకి వేసినాడు. డిఫెన్స్ లో పడి వెనకాలకి పోతే మీరు మాత్రము అందరు మంత్రులను గమనిస్తున్నా కదా, అక్కడక్కడ చిలక కొట్టు కొడతారనమాట. నా డౌట్ ఏమంటే, ఒకరిని అడిగినా కాదు మీ లీడరే వద్దంటుంటే మీరెందుకు అట్లా గెలుపుతున్నా అంటే, అట్లా అప్పుడప్పుడు వేస్తుంటేనే పోయేది అంటారు అనమాట. మాకైతే డౌట్, మీరు రాళ్ళు వేస్తుండేది మా మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద. ఏం చేస్తుంటారని దయచేసి నేను ఒకటి చెప్తా. అసలు నిజం చెప్పాలంటే ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే నెక్స్ట్ టైము. కాకపోతే ఒకటి దయచేసి ఆర్థిక శాఖ మంత్రి గారు, మీరు ఏదైనా కానీ రెటారిక్ వద్దండి, రెటారిక్ వద్దు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆర్థిక శాఖ అనేది ఒక ప్రత్యేకమైన పోస్ట్, అది చాలా హైలీ రెస్పెక్టెడ్ పోస్ట్. ఏ ఒక్కటి కూడా మనం పొరపాటు మాట్లాడకూడదు. పొరపాటు మాట్లాడితే మనం చేస్తుండేది ఎవరికి అన్యాయము? ఆ కుర్చీకి అన్యాయం, ఆర్థిక శాఖ అనే కుర్చీకి అన్యాయం. ఎందుకంటే మన ఆర్థిక శాఖల స్పెషాలిటీ ఏమంటే ఎవ్రీ సింగిల్ మాట మనం మాట్లాడేది ఫిగర్తో జస్టిఫై అయ్యిండాలా, ఫిగర్తో స్ట్రెంగ్తన్ అయ్యిండాలా. అది కాకుండా మీరు ఎట్లా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడంతా మీరు ఏదో ఆయనకు ఎదురు అరుస్తూనే మాకు మార్కులు పడతాయనేటట్లు వద్దు. ఎవ్వరు మార్కులు లేరు. ఎందుకంటే ఇప్పుడు మార్కులు పబ్లిక్ వేసే టైం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్స్, ఇప్పుడు పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్లో ఒక్కటన్నా బాగా డీటెయిల్గా వినండి. ఒకటి ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నేను సమాధానం చెప్తాను. అంతేగాని దయచేసి ఏదో మాకు చదువు రాదు, మీకే చదువచ్చు, మేమేదో ఇంకా జంగుల్లో ఉన్నాము, మేము అడవుల్లో ఉన్నాము, మేము ఇంకా చెట్టు నుంచి చెట్టు ఏదో ఎగురుకుంటూ అట్టిపండ్లు తినుకుంటూ బ్రతుకుతున్నాము, మీరు మాత్రం బెంజ్ కార్లలో తిరుగుతున్నారని అనుకోవద్దండి. పబ్లిక్ అన్నీ వాచ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి వద్దండి. సిస్టమ్ అంటే సిస్టమ్ ప్రకారం చెప్పండి. మాట మాట్లాడితే కక్ష ఎవరికి ఉంటుందండి? కక్ష మాకెందుకు ఉంటుంది? కూటమి
మీకుండేది కొట్లాట పబ్లిక్తో, మాకేముంది? మేము పబ్లిక్ను రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యత పబ్లిక్ను రిప్రజెంట్ చేయడం మా బాధ్యత, ప్రజల తరఫున మాట్లాడటం మా బాధ్యత. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రతి ప్రశ్న మీరు చెప్పినారా లేదా? ఒకసారి కాదు, 100 మీటింగ్లలో చెప్పినారా లేదా? ప్రజలు మీరు ఓటు పొందినది వాళ్ళ ద్వారానే కదా. ఏం అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అడిగినది, అయ్యా స్వామి నువ్వు చెప్పినది ఎప్పుడు చేస్తావు, 3 బడ్జెట్లు అయిపోయినాయి కదా, ఇంకేం టైం దగ్గరకు వచ్చింది కదా అంటున్నాడు. తప్పేముందండి దాంట్లో? దయచేసి వద్దండి, పద్ధతి మార్చుకోండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.